శ్రీరామకృష్ణాయ తే నమః. జగదంబాదాసి ప్రాణాంతక వ్యాధిని స్వీకరించడం వల్ల 6 నెలల పాటు నిర్విరామంగా చేసిన అద్వైత సాధనల వల్ల శ్రీరామకృష్ణుల శరీరం చిన్నాభిన్నమైంది. ఆయనకు వైద్యం చేయడం కోసం గంగా ప్రసాద్ సేన్ అనే ఆయుర్వేద వైద్యుని నియమించారు. ఎంతటి తీవ్రమైన వ్యాధికి గురైనప్పటికీ మానసికంగా ఆయన అనుభవించిన ప్రశాంతత వర్ణనాతీతమైనది. ఎంత వ్యాధిగ్రస్తులైనా క్షణకాలంలోని నిర్వికల్ప సమాధిని పొందేవారు. అలా నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు భగవంతుని ఆదేశం మాటల రూపంలో ఆయనకు వినిపించేది. శరీరాన్ని నిలుపుకోవాలన్న కోరిక ఆయనకు ఉండేది కాదు. ఆ జగన్మాత సంకల్పంతో భావముఖంలో నెలకొని ఉండమని పదే పదే ఆదేశాన్ని ఆయన వినేవారు. ఈ యుగంలో ఏర్పడ్డ ధర్మగ్లానిని తొలగించి లోక కళ్యాణాన్ని సాధించడం కోసం తాను మానవ రూపం దాల్చి కఠోర తపస్సు చేయవలసి వచ్చిందని, అంతేకాక జగన్మాత ఒక ప్రత్యేక ప్రయోజనం కోసమే తనను ఈసారి బాహ్య ఆడంబరాలు లేని విద్యా విహీనునిగా ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మింపచేసిందని, అంటే తాను ఒక అవతార పురుషుణ్ణని, ఆ అవతారాన్ని కొద్దిమంది మాత్రమే సంపూర్ణంగా గ్రహించగలరని, ఆ శరీరం నుంచి వచ్చే ఆధ్యాత్మిక తరంగాలు త్వరలోనే ప్రపంచాన్ని ముంచెత్తుతాయని ఆయన అర్థం చేసుకున్నారు. జ్ఞాన మార్గాన్ని అనుసరించి నిర్వికల్ప అద్వైత అనుభూతిలో సంపూర్ణంగా నెలకొని ఉండడానికి ముందు సాధకుడికి గత జన్మల స్మృతి వస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అద్వైత భావంలో పరిపూర్ణ దశకు చేరుకునే స్థితిలో సాధకుడికి స్మృతి శక్తి ఎంత అధికంగా ఉంటుందంటే, ఇంతకుముందు అతడు ఎక్కడ, ఎలా, ఎన్నిసార్లు ఏ ఏ శరీరాలు ధరించి జన్మించాడో, ఏ పాపపుణ్య కర్మలను చేశాడో తన ఆ సాంసారిక చరిత్ర అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆయన స్మృతిపథంలో కదలాడుతుంది. బ్రహ్మజ్ఞానుల సంకల్పాలన్నీ నెరవేరి తీరుతాయని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. బ్రహ్మజ్ఞాని దేవలోకం, పితృలోకం, ఇలా ఏ లోకాన్నైనా సరే సమాధి ద్వారా మనస్సుతో చూడగలడు. అటువంటి జ్ఞానికి యోగసిద్ధులు, అష్టసిద్ధులు ప్రయత్నం చేయకుండానే సిద్ధిస్తాయి. ఈ విషయాన్ని పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో వివరించాడు. ఎన్ని శక్తులు లభించినా ఆ పరమజ్ఞానులు వాటిని తమ స్వప్రయోజనం కోసం ఉపయోగించరని పంచదశ రచయిత అయిన శ్రీ విద్యారణ్య స్వామి పేర్కొన్నారు. మన ప్రాచీన శాస్త్రాల ఆధారంగా మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన శ్రీరామకృష్ణులు తమ జీవితాన్ని పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించడం ద్వారా కామరహితులు కావడం వల్ల అత్యంత స్వల్పకాలంలోనే నిర్వికల్ప సమాధిని పొంది తమ పూర్వజన్మలను గుర్తించగలిగారు. గత యుగాలలో ఎవడు శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించాడో అతడే ప్రస్తుత యుగంలో శ్రీరామకృష్ణుడిగా ఈ దేహాన్ని ధరించి వచ్చాడని ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నారు. భారతదేశంలో వాడుకలో ఉన్న ప్రధాన మత సాంప్రదాయాలన్నింటినీ సాధన చేసి వాటిలో ప్రతిదీ సాధకుని చివరికి అద్వైత స్థితికే చేరుస్తుందని ఆయన గ్రహించారు. అద్వైత స్థితి గురించి ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారు. అది కట్టకడపటి స్థితి, పరాకాష్ఠ. భగవత్ ప్రేమ పరిపక్వమైనప్పుడు చిట్ట చివరికి ఆ అనుభూతి సాధకులందరి జీవితాల్లోనూ స్వతహాగా కలిగి తీరుతుంది. అద్వైత సాక్షాత్కారమే మతాలన్నింటి యొక్క చివరి లక్ష్యం. మతాలు మార్గాలు మాత్రమే, గమ్యాలు కాదు. మతాలన్నీ కూడా పరమగమ్యాన్ని చేర్చే మార్గాలే కాబట్టి అన్ని మతాల పట్ల గౌరవాన్ని చూపాలి. శ్రీరామకృష్ణులు మత వైఖరిలో ఏకపక్షైన ధోరణి ఎదురైనప్పుడు తక్షణమే దాన్ని ఖండించేవారు. సంకుచితమైన వైఖరిని తొలగించడానికి ప్రయత్నించేవారు. ఒకమారు దక్షిణేశ్వరానికి గోవిందరాయ్ అనే వ్యక్తి వచ్చాడు. అతడు అనేక మత సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఇస్లాం మతంలో ఉన్న ఉదారత పట్ల ఆకర్షితుడై మహమ్మదీయ మతాన్ని తీసుకున్నాడు. అందులోనూ సూఫీ మత సిద్ధాంతాల పట్ల ఆయనకి ఆకర్షణ ఎక్కువ. ఆయన పంచవటి సాధనలకు అనుకూలంగా ఉంటుందని భావించి అక్కడ గడపసాగాడు. రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయంలో సంసారాన్ని త్యజించిన హైందవ సాధువులకు, మహమ్మదీయ ఫకీర్లకు సమానమైన ఆతిథ్యం లభించేది. గోవిందరాయ్లోని భగవద్భక్తి, చిత్తశుద్ధి శ్రీరామకృష్ణుల్ని ఆకర్షించాయి. భగవంతుని సాక్షాత్కారానికి ఇస్లాం మతం కూడా ఒక మార్గమేనని, అమ్మ ఈ మార్గం ద్వారా తన భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తుందో తెలుసుకొని తీరాలి అని శ్రీరామకృష్ణులు
గోవిందరాయ్ నుండి ఇస్లాం మత దీక్షను పుచ్చుకున్నారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు అల్లా మంత్రాన్ని జపించేవారు. మహమ్మదీయులలాగా వస్త్రధారణ చేసేవారు. ప్రతినిత్యం 3 సార్లు నమాజ్ చేసేవారు. ఆయన మనస్సు నుండి హైందవ భావనలు పూర్తిగా అడుగంటిపోయాయి. హిందూ దేవతలకు నమస్కరించడం కాదు కదా, కనీసం ఆ విగ్రహాల వైపు కూడా ఆయన చూసేవారు కాదు. ఇలా 3 రోజులు గడిపారు. ఈ విధంగా ఇస్లాం మత సాధనలు చేస్తున్నప్పుడు ఆయనకు మొట్టమొదట పొడవాటి గడ్డంతో గంభీరమైన తేజోమయమైన ఒక పురుషుని దివ్యదర్శనం కలిగింది. తర్వాత సగుణ బ్రహ్మదర్శనం పొంది ఆయన మనస్సు చివరకు నిర్విశేష బ్రహ్మలో లీనమైపోయింది. ఇస్లాం మత సాధనలు చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు ఆహారం కూడా మహమ్మదీయ పద్ధతుల్లోనే తిన్నారు. ఆ రోజుల్లో ఒక్కసారి కూడా ఆయన కాళికాలయంలోకి అడుగుపెట్టలేదు. ప్రపంచమంతా హైందవ శంఖారావాన్ని ప్రతిధ్వనింపజేసిన స్వామి వివేకానంద గురువైన శ్రీరామకృష్ణులు ఇలా సర్వ మతాల పట్ల ఆదరణ భావాన్ని చూపడం నేటి కాలానికి ఎంతో అవసరం, ఎంతో ఆదర్శనీయం. శ్రీరామకృష్ణులు అద్వైత స్థితిని ఎంతో స్వభావ సిద్ధంగా పొందేవారు. ఒకమారు దక్షిణేశ్వర కాళికాలయం ఉద్యానవనంలో ఏపుగా గడ్డి పెరిగింది. ఆ గడ్డిని ఉచితంగా కోసుకొని తీసుకుపోయి బజారులో అమ్ముకోవడానికి ఒక ముసలివాడికి అనుమతి లభించింది. కానీ దురాశతో ఆ ముసలివాడు మోయలేనంతగా పెద్ద గడ్డి మోపును కోసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా దాన్ని మోయలేడు, కానీ వదిలిపెట్టడం లేదు. అది చూసి శ్రీరామకృష్ణులు లోపల పరిపూర్ణ జ్ఞాన స్వరూపంతో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే వెలుపల ఎంత మూర్ఖత్వం, అవివేకం! ఓ రామా, నీ లీల చిత్రమైనది అంటూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. మరొక మారు తోకకి పుల్లగుచ్చుకొని ఉన్న సీతాకోకచిలుక ఎగురుకుంటూ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చింది. ఎవరో అల్లరి పిల్లవాళ్ళు అలా చేసి ఉంటారని ఆయన మొదట బాధపడ్డారు. కానీ ఆ తర్వాత, ఓ రామా, ఈ దుఃఖస్థితిని నీకు నువ్వే కల్పించుకున్నావు అంటూ నవ్వుకోసాగారు. ఒకమారు కాళికాలయం తోటలో లేత పచ్చిక అందంగా పెరిగింది. దాన్ని చూస్తూ శ్రీరామకృష్ణులు సంతోషిస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఆ పచ్చిక మీద అడుగులు వేసుకుంటూ నడుస్తూ పోతుంటే ఆయన ఛాతీలో విపరీతమైన బాధను అనుభవించారు. ఒకమారు నదీ తీరంలో పడవల వాళ్ళు ఎందుకో గొడవ పడుతూ ఉన్నారు. అందులో బలవంతుడైన వ్యక్తి ఇంకొక వ్యక్తి వీపు మీద గట్టిగా కొట్టాడు. అప్పుడు ఆలయంలో ఉన్న శ్రీరామకృష్ణులు ఆ దెబ్బ నొప్పికి గట్టిగా కేక పెట్టారు. హృదయ్ వచ్చి, ఏం జరిగింది మమ్మ, నీ వీపు ఎందుకు వాచింది? ఎవరు కొట్టారో చెప్పు, వాడి తల నరికేస్తాను అన్నాడు. తర్వాత శ్రీరామకృష్ణుల నుండి జరిగిందంతా విని హృదయ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. అసలు ఇలా ఎవరికైనా జరుగుతుందా అంటూ ఎంతో ఆశ్చర్యం పొందాడు. తరువాతి అంశాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.